వృక్ష రూపంలో సాక్షాత్ భగవంతుడు కృష్ణుడే పుట్టాడు. శ్రీకృష్ణుడికి అశ్వత్థ వృక్షానికి భేదం లేదు. అందుకే పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు పూజ చెయ్యడానికి ఎక్కడైనా ఆలయం దొరకకపోతే రావి చెట్టుని వెతికి దానికి పూజ చేసి ప్రదక్షిణ చేసి హరిపూజ చేశాము అని సంతోషపడేవారు మహానుభావులైన భక్తులు. ఒకానొకప్పుడు స్వయంభవమును అశ్వత్థ వృక్షాన్ని పూజించాడు. ఇంకా వేప చెట్టు రూపంలో సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టింది. ఇప్పుడు వేప చెట్టు రావి చెట్టు పక్కనున్నాయంటే అర్థం ఏమిటనమాట? శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు పక్క పక్కనున్నారు. ఆ మహాదంపతులు జగత్పితరులు కొలువై ఉన్నారని అర్థం. ఆది దంపతులైన లక్ష్మీనారాయణులకి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే ఇహం పరం రెండూ వస్తాయి. అందుకని రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఇటు రావి చెట్టు ప్రదక్షిణ వల్ల హరికటాక్షం పొందుతాం, వేప చెట్టుకు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతాం. ఈ విధంగా జగత్పితరుల యొక్క అనుగ్రహం పొంది మనకున్న దోషాలు తొలగించుకోవచ్చు.